రీసెంట్గా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ మూవీలో దుల్కర్ సల్మాన్ వాడిన నిసాన్ పెట్రోల్ కార్కి మన ఇండియన్ ఆర్మీకి ఒక పురాతన అనుబంధం ఉంది. ఈ కార్ మన ఇండియన్ ఆర్మీకి 30 సంవత్సరాల సర్వీస్ ఎందుకు చేయాల్సి వచ్చిందో, అసలు జపనీస్ ఆటోమేకర్ అయిన నిసాన్ కంపెనీ కార్ మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీకి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందో, నిసాన్ ఈ కార్ని ఆర్మీ పర్పస్లో తయారు చేసి కానీ కమర్షియల్ పర్పస్లో ఎలా సక్సెస్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1939 to 1945 మధ్య అలైస్ అండ్ యాక్సిస్ గ్రూప్స్ మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో ఓటమి చూసిన యాక్సిస్ గ్రూప్లో ఒకటైన జపాన్ కంట్రీ పైన అటామిక్ అటాక్ జరిగింది. ఈ అటామిక్ అటాక్ వలన జపాన్ భౌగోళికంగా ఆర్థికంగా చాలా నష్టపోయింది. ఈ అటాక్ నుండి రికవర్ అయ్యే ప్రాసెస్లో భాగంగా జపాన్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ని పవర్ఫుల్గా అప్గ్రేడ్ చేయాలని భావించి వాళ్ళ కోసం రిలయబిలిటీ, డ్యూరబిలిటీ అండ్ 4x4 క్యాపబిలిటీ కలిగిన జీప్స్ అవసరమని నిర్ణయించుకుంది. అయితే ఈ జీప్స్ని తయారు చేసే కాంట్రాక్ట్ మాత్రం డొమెస్టిక్ ఆటోమేకర్ కంపెనీస్కి ఇచ్చి జపాన్ తన కంట్రీ ఎకానమీని బూస్ట్ చేయాలని డిసైడ్ అయింది. దానికోసం జపాన్ గవర్నమెంట్ ఒక పబ్లిక్ నోటీస్ని ఇష్యూ చేసింది. దీనిలో భాగంగానే ఆల్రెడీ సక్సెస్లో ఉన్న డొమెస్టిక్ ఆటోమేకర్స్ అయిన టొయోటా, మిట్సుబిషి అండ్ నిసాన్ కంపెనీస్ వాళ్ళ ఓన్ జీప్స్ని తయారు చేశారు. 1951లో టొయోటా తన జీప్ BJ సిరీస్ని, మిట్సుబిషి J సిరీస్ జీప్ని, నిసాన్ 4W60 సిరీస్ని తయారు చేశారు. అయితే జపాన్ గవర్నమెంట్ ఈ 3 వేరియంట్లలో వాళ్ళ రిక్వైర్మెంట్కి సరిపోయే విధంగా డిజైన్ చేసిన టొయోటా జీప్ BJ సిరీస్కి కాంట్రాక్ట్ ఇచ్చేసింది. దెన్ నిసాన్ తయారు చేసిన 4W60 జీప్ని 4x4 యూటిలిటీ వెహికల్గా కమర్షియల్ పర్పస్గా పబ్లిక్కి అమ్మడం మొదలుపెట్టారు. కానీ నిసాన్ 4W60 జీప్ని ఆర్మీ రిక్వైర్మెంట్స్కి సరిపోయే విధంగా మ్యానుఫ్యాక్చర్ చేయడం వలన కంఫర్ట్ అండ్ స్మూత్నెస్ లేక సేల్స్ అంతంత మాత్రంగానే అయ్యాయి. తర్వాత నిసాన్ 1955లో ఈ 4W60 సిరీస్ని రీడిఫైన్ చేసి 4W61గా లాంచ్ చేసింది. దీనిలో ఫ్యామిలీ పర్పస్గా కంఫర్ట్, క్వాలిటీ అండ్ ఇంజన్ రిలయబిలిటీని పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయడం వల్ల సేల్స్ పెరిగాయి. అలాగే అప్పటి వరకు న్యూమరిక్ నెంబర్స్తో పిలిచే ఈ సిరీస్ని పెట్రోల్గా పేరు మార్చారు. తర్వాత 1959లో 4W73 అనే కొత్త మోడల్ని లాంచ్ చేసింది. దీన్ని క్యారియేజ్ ట్రాన్స్పోర్టర్ కోసం తయారు చేశారు. దీనినే 1 టన్ అని కూడా పిలుస్తారు. ఈ 1 టన్ వేరియంటే మన స్టార్ ప్లేయర్ అయిన మహేంద్ర సింగ్ ధోని కలెక్షన్లోని ఒక గ్రీన్ కలర్ SUV జొంగా. జొంగా అంటే ఏంటో మనం వీడియో లాస్ట్లో చూద్దాం. తర్వాత 1960లో 4W61ని అప్గ్రేడ్ చేసి 60 సిరీస్ పెట్రోల్ పేరుతో ఆస్ట్రేలియాలో నిసాన్ లాంచ్ చేసింది. ఈ ఆస్ట్రేలియాలో లాంచ్ చేసిన 60 సిరీసే వరల్డ్ వైడ్గా ఫేమస్ అయింది. ఎందుకంటే ఈ 60 సిరీస్ పెట్రోల్ ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. 1962లో ఆస్ట్రేలియన్ జియాలజిస్ట్ అయిన రెగ్ స్ట్రిగ్ అనే సైంటిస్ట్ ఆస్ట్రేలియాలో 3 స్టేట్స్లో కవర్ అయి ఉన్న 4th లార్జెస్ట్ అండ్ డేంజరస్ డిజర్ట్ అయిన సిమ్సన్ డిజర్ట్ని ఫర్ ద ఫస్ట్ టైం అతని వైఫ్ అండ్ 2 పిల్లలతో సహా ఈ 60 సిరీస్ పెట్రోల్ కార్లోనే డిజర్ట్ని క్రాస్ చేసి రికార్డ్ చేశారు. దీంతో 60 సిరీస్ యొక్క రిలయబిలిటీ అండ్ సేఫ్టీ వరల్డ్ ఫేమస్ అయింది. అదే సమయంలో 1962లో ఇండియా చైనాకి వార్ జరిగింది. ఈ వార్లో చైనా గెలవడం, మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఆర్మీకి సరిపోయే ఎక్విప్మెంట్ అండ్ జీప్స్ లేవని ఇండియా రియలైజ్ అవ్వడం జరిగింది. సో దానికోసం ఇండియన్ గవర్నమెంట్ అప్పటికే ఫేమస్ అయిన పెట్రోల్ సిరీస్ని నిసాన్తో లైసెన్స్ అగ్రిమెంట్ చేసుకొని ఇమీడియట్గా 3500 వెహికల్స్ని ఇంపోర్ట్ చేసుకుంది. ఆ తర్వాత 4W73 అండ్ 60 సిరీస్ వేరియంట్స్ని మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో జోంగా అనే పేరుతో అసెంబ్లీ చేసి ఇండియన్ ఆర్మీ కోసం మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నారు. జోంగా ఫుల్ నేమ్ వచ్చేసి జబల్పూర్ ఆర్డినెన్స్ అండ్ గన్ క్యారియర్ అసెంబ్లీ. ఇంతకుముందు చెప్పాను కదా మన ధోని కనెక్షన్లో ఉంది ఒక జోంగా అని, అది ఇదే. ఈ జోంగా సిరీస్ జీప్స్ మన ఇండియన్ ఆర్మీకి 1966 నుంచి 1999 వరకు 33 సంవత్సరాలు సర్వీస్ చేసింది. అదే టైంలో ఈ పెట్రోల్ వరల్డ్ వైడ్గా ఒక ఫుల్ సైజ్ SUVగా అండ్ లగ్జరీ 4x4 వెహికల్గా అప్గ్రేడ్ అవుతూ వచ్చింది. వరల్డ్ ఫేమస్ అయిన టొయోటా ల్యాండ్ క్రూజర్, డిఫెండర్ అండ్ పజేరోలతో పాటు టాప్ లిస్ట్లో పెట్రోల్ నిలిచింది. ఈ నిసాన్ పెట్రోల్ దుబాయ్లో మోస్ట్ డిమాండెడ్ ఫుల్ సైజ్ SUV లగ్జరీ కార్గా పేరు సాధించింది అండ్ మోస్ట్ పాపులర్ అండ్ కాస్ట్లీయెస్ట్ SUV ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. అండ్ ఇది బుల్లెట్ ప్రూఫ్తో వస్తుంది. సో రీసెంట్గా ఒక బాలీవుడ్ యాక్టర్ సెక్యూరిటీ థ్రెట్ ఉండడం వల్ల దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఆ యాక్టర్ ఎవరో కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.